శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. కుంభరాశి వారికి ఈ నెలలో ప్రత్యేకమైన మార్పు ఏంటంటే శుక్రగ్రహం సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి 9వ స్థానంలోకి శుక్రగ్రహ ప్రవేశం జరుగుతుంది. అయితే ఇది ఈ రాశి వారికి విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గృహం, కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా, కొత్త వాహనం కొనుక్కోవాలన్నా, ఏదైనా లగ్జరీ ప్రయాణం చేయాలన్నా ఈ వారం మీకు ఈ నెలలో చాలా అదృష్టాన్ని కలిగించడం. ప్రధానంగా వ్యయం కూడా, ధన వ్యయం అనవసరంగా ఎక్కువ మీ యొక్క విలాసాలకో లగ్జరీకో, మీ ఎవరినైతే మీరు బాగా ఇష్టపడుతున్నారో వారి కొరకో ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక విధంగా మీకు ఒక మంచి నేమ్ కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరు డబ్బులు అడిగినా వాళ్ళకి ఆర్థిక సహకారం చేస్తుంటారు. మీ దగ్గర లేకపోయినా సమయానికి హెల్ప్ చేయడం వల్ల ఏదో ఒక మంచి నేమ్ మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఒక ఆపద్బాంధవుల అందరినీ ఆదుకుంటుంటారు. ఇక రాహు మీకు రాశి యందు సంచరించడం వల్ల, అది కూడా కుజ నక్షత్ర ప్రవేశం, అంటే ఏదైనా ఒక పని అనుకుంటే అది చేసేదాకా కూడా నిద్రపోవడం జరగదు. అది లాభమా నష్టమా, ఇబ్బంది పెట్టిదా, దాని తర్వాత మనకి ప్రమాదం ఉందని తెలిసి కూడా అటువంటి విషయాల్లోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అది ఒకళ్ళు సహాయం చేసే విషయంలో అవ్వచ్చు, కొన్ని వ్యక్తిగత నిర్ణయాలు అవ్వచ్చు, దేంట్లో కొద్దిగా విభేదాలు, ఎవరితో అన్నా శత్రుత్వం పెంచుకోవడమో, విభేదాలు పెంచుకోవడమో. సో ఏదైనా ఫ్యూచర్లో ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు ఈ సమయంలో మీరు చేయడం అంత భావ్యం కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలకు తోడుగా కుటుంబ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు వక్రగమనం పొందడం జరిగింది. అంటే తిరిగి మళ్ళా ఒక జన్మశని లాంటి బాధ్యత మీ మీద రాబోతుంది. అంటే మీరు ఏదైనా ఒక బాధ్యత తీరిపోయింది, దీని నుంచి మనం బయట పడిపోయాం అనుకుంటారు. మళ్ళీ ఎంబటినే మళ్ళీ ఇంకో సమస్య, ఆ సమస్య మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఏదో ఉదాహరణకి ఏదో మనం ఒకటి బాకీ ఉన్నాం, నెలకు 1,00,000 రూపాయలు కట్టాలి, 10 నెలలు కట్టేసాం, 10 లక్షలు తీరిపోయింది అనుకుంటాం. కానీ వాడు మళ్ళా వచ్చి ఏదో మధ్యలో ఇన్స్టాల్మెంట్ కట్టలేదు, వెనక ముందు వచ్చింది, మళ్ళా మీరు కొంత బాకీ ఉంది కట్టాలన్నటువంటి సందర్భాలు రావచ్చు. లేదంటే మీరు ఒక కార్యక్రమం చేపట్టారు, అది కంప్లీట్గా ఏదో ఒకరికి వివాహం చేశారు, ఉద్యోగం ఇప్పించారు, ఏదో వీడి బాధ్యత తీరింది అనుకుంటాం, తిరిగి మళ్ళీ ఆడు ఉద్యోగం పోగొట్టుకొని మళ్ళీ మీ కుటుంబంలో చేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా తీరిపోయింది అనుకున్నటువంటి బాధ్యత తిరిగి మొదలవుతుంది. ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాల నుంచి మీరు బయటపడలేరు, వాటిని వదులుకొని రాలేకపోతుంటారు. దానివల్ల నిరంతరం ఒక సంఘర్షణ, ఎమోషన్ గురి కావడం జరుగుతుంటుంది. ఈ సందర్భంలో కేవలం ఒక దైవ భక్తి తప్ప ఏది మీకు సహకరించే అవకాశం ఉండదు. కాబట్టి సంపూర్ణంగా మీరు ఒక ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయడం మంచిది. అంటే అది మీ యొక్క ఏజ్ని బట్టి, మీ యొక్క సమస్యను బట్టి ఉంటుంది. బట్ అందరికని కాదు. బట్ ఏదైనా అక్కడ మీకు మనశ్శాంతి లభించే అవకాశం ఉండదు. ఇక కుటుంబ విషయాల్లో కూడా చాలా గందరగోళం ఏర్పడుతూ ఉంది. అంటే కుటుంబ సభ్యులే విరోధం. అంటే వాళ్ళు బాగున్నప్పటికీ, మీ వల్ల బాగుపడినప్పటికి కూడా వారే మిమ్మల్ని విమర్శించడం, వాళ్ళ స్థాయి హోదా మీకు చూపించి మిమ్మల్ని చిన్నబుచ్చడం, మేము ఇలా ఉన్నాం, నువ్వు ఇలా పాడైపోయావని హేళన చేసే కార్యక్రమాలు కూడా ఈ సందర్భంలో మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇది ఒక ఇబ్బందికరమైన విషయం. ఇక మనకి బుధుడు, రవి సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి కొంతవరకు మీకు ఆనందాన్ని కలిగించినప్పుడు కూడా వారు పనులు వారు చూసుకొని, వారు ఆనందం వారు చూసుకుంటారు తప్ప మీ గురించి పెద్దగా పట్టించుకున్నట్టు ఉండదు. కేవలం వారు బాగున్నారని మీరు అనుకోవాలి తప్ప అటు ఈ సమయంలో మీకు ఎవరి దగ్గర నుంచి కూడా, మీరు ఎవరైతే మీ జీవితానికి ఆసరాగా ఉంటారో, ఎవరైతే మీ జీవితంలో చివరి నిమిషంలో ఆనందపడి మీకు సహాయం చేస్తారనుకుంటారో వాళ్ళే మీకు దూరం అవడంతో పాటు మిమ్మల్ని విమర్శించడం కూడా జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఆత్మీయులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఇక బుధుడు ఈ 7వ తారీఖున
అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంది. కొంతవరకు అది విద్యార్థులకి మేలు కలిగిస్తూ ఉంటుంది. అయితే ఏదైనా సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 6వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది కొంతవరకు మీరు పై చేయి ఫలించే అవకాశం ఉంది. కొంతవరకు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారికి సరైనటువంటి సమాధానం చెప్పడం కానీ, ఏదైనా మీ మీద బ్లేమ్స్ కానీ, కోర్టుపరమైన లావాదేవీలు కానీ, పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్ కానీ ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ముందు ఓడి తర్వాత గెలిచినట్టుగా మీ యొక్క పని నడుస్తుంది కాబట్టి చాలా నిదానంగా ఓర్పుగా వ్యవహరించడం మంచిది. అవసరం అయితే తప్ప ఎవరి విషయాల్లో కూడా కలజేసుకోకూడదు. అలాగే మీరు చేసే ప్రయత్నాలు కూడా న్యాయసమ్మతంగా నిజాయితీగా ఉండేవే చూసుకోవాలి తప్ప ఆవేశంతోనో ఆందోళనతోనో కోపంతో చేసే ప్రతి ప్రయత్నం కూడా తిరిగి అది మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కేవలం ఓర్పు సహనంతో మీరు ముందుకెళ్ళడం మంచిది. ప్రధానంగా మన సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 12వ తారీఖు వరకు శ్రావణ మాసం, 12 తర్వాత భాద్రపద మాసం. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమయాన్ని బట్టి శ్రావణ మాసంలో స్త్రీలు కానీ పురుషులు కానీ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం మీ సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా ఒక అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన కానీ, అలాగే పసుపు కుంకాలు ఇవ్వటం కానీ, ఈ విధంగా అంటే ఇంట్లో వీలైన వారు ఇంట్లో చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఆలయంలో చేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చేసుకోవడం వల్ల రుణ బాధలు పరిష్కారం అవుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రవారం చేసుకోవడం వల్ల శ్రావణ మాసంలో అది సౌభాగ్య యోగాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మనకి భాద్రపద మాస ప్రారంభంలో వచ్చే వినాయక చవితి, ఇది 100% ప్రతి వారు చేసుకోవాల్సింది. అంటే మీరు చేస్తున్నటువంటి పనులు మధ్యలో ఆగిపోతున్నా, అసలు జీవితంలో ప్రోగ్రెస్సే లేదు అనుకున్న వాళ్ళు మీ స్థాయిని బట్టి ఈ వినాయక చవితి చేసుకోవడం వల్ల, లేదంటే సమూహంగా వినాయక చవితి చేసే చోట కూడా మీరు వినాయకుని శ్రద్ధలతో చేసుకోవడం వల్ల, వినాయకుని యొక్క నిమజ్జనంలో పాల్గొనడం వల్ల ఈ ఆటంకాలు, సంకటాలు తొలగి పూర్తిగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 మధ్యలో అంటే మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అంటారు. ఇది జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీ యొక్క పెద్దలకి, మీ పితృదేవతలకి వాళ్ళు రుణం తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఆ తిథి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పోనీ ఏదో ఒక రోజు మీ యొక్క పెద్దలను తలుచుకొని వాళ్ళకి విధి విధానంగా పూజించి, మరి కొంతమందికైనా వారికి సరిపోయే విధంగా ఆహార పదార్థాలు అంటే బతి ఇవ్వడం అంటారు, ఆహార పదార్థాలు ఇవ్వటం వల్ల మీ పైవాళ్ళు అంటే మీకు ఈ జన్మనిచ్చినటువంటి, ఈ జన్మకు కారణమైనటువంటి ఆ పెద్దల యొక్క రుణం తీర్చుకుంటేనే, అంటే చాలా కుటుంబాల్లో పెద్ద సక్సెస్ ఉండదు, ఎంత వయసు వచ్చినా వివాహాలు జరగవు, అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ కూడా కొంతవరకు దానివల్ల కారణం అవుతుంటాయి. మీ జన్మజాతకంలో పితృదోషం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృపక్షాలు, ముఖ్యంగా వచ్చే అమావాస్య రోజు కానీ మిగతా రోజులు కానీ మీ పెద్దలను తలుచుకొని ఈ విధంగా ఈ దానాలు అవి చేయడం వల్ల, ఏమీ కుదరని వాళ్ళు కనీసం ఆవుకైనా తృప్తిగా ఆహారం పెట్టడం వల్ల మీ పెద్దలు సంతృప్తి చెంది ఆ శుక్రగ్రహ అనుగ్రహంతో సంపూర్ణంగా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. బట్ ఏదైనా ఈ జాతకాలు, ఈ గోచారం నమ్ముతున్న వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఈ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ప్రధాన దేవతలు ఎంతో, పితృదేవతలు కూడా అంతే. కాబట్టి కంప్లీట్గా ఈ సెప్టెంబర్ 27 టు అక్టోబర్ 10 మధ్యలో ఏదో ఒక రోజు మీకు అనుకూలంగా ఉన్న రోజు తప్పకుండా చేయండి. వీలైతే అమావాస్య రోజు కూడా చేయడం వల్ల మరింత మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.